భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఒక వత్సరం జరిగిన మధుర యుద్ధంలో జరాసంతుడు తన పరాజయాన్ని, శత్రువుల ఎదురు దెబ్బల వలన కలిగిన అవమానాన్ని మర్చిపోలేదు. అతను ప్రతీకార జ్వాలల్లో ప్రతినిత్యం కాలిపోతుండేవాడు. అతడు పగటిపూట విధులను, రాత్రి సమయాలలో నిశ్చింతను పోగొట్టుకున్నాడు. నిజానికి శ్రీకృష్ణుడు అతని జామాత కంసుని వధించిన దినమే అతనికి మనశ్శాంతి కరువైనది. మధురవాసులపై ఈ దుష్కృత్యానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతడు మిత్రరాజులను సమీకరించి ఎన్నో అక్షోహిణీల సైన్యంతో మధుర మీదకు దండయాత్ర సాగించాడు. అతని ఉద్దేశం ఏమిటంటే నగరాన్ని కాల్చి బూడిద చేసి మధురవాసులను నాశనం చేయాలని. మేము శపథం చేశాం, ఆ మధుర రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తామని. బూడిద అక్కడ జీవించి ఉన్న ఏ ప్రాణి ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. కానీ తన మిత్రుడు చెప్పిన తరువాత అతను అంగీకరించగలిగాడు. మధురా నగరాన్ని కాల్చి బూడిద చెయ్యకూడదంటే ఒక షరతు పెట్టాడు. మహారాజు కంసుని వధకు కారకులైన శ్రీకృష్ణ బలరాములను తనకు అప్పగించాలని. మరుసటి దిన ఉదయం శ్రీకృష్ణ బలరాములిద్దరూ తాము మాత్రమే కదలి వచ్చి రణభూమి యందు జరాసంధుని ఎదుట నిలబడ్డారు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. జరాసంధుని హస్తాలు వారి మీద పడకముందే భగవానుడు శ్రీకృష్ణుని సైగల కారణంగా బలరామ శ్రీకృష్ణులకు రథములు, దివ్యాస్త్రములు ఆకాశ మార్గం నుంచి వచ్చాయి. తదుపరి ఘోర సంగ్రామం జరిగినది. జరాసంధుని సేనలు వధింపబడి మిత్రరాజులు పలాయనం చిత్తగించారు. ఆ సమయంలో మహాబలుడైన జరాసంధుడై బలరాముని చెంత పరాజితుడై అవమానింపబడ్డాడు. అతడు ఆ పరాజయాన్ని, అవమానాన్ని నేటి వరకు మర్చిపోలేకపోయాడు. వెనువెంటనే రాజసింహాసనాన్ని విడనాడి సన్యసించాలనుకున్నాడు. కాని అతని మిత్రరాజులు మరుసటి సంవత్సరం మళ్లీ సర్వసన్నద్ధులమై శ్రీకృష్ణునిపై దండయాత్ర సాగించవచ్చని ధైర్యం చెప్పారు. మహారాజా, చరిత్రే దీనికి సాక్ష్యం. మహామహాయోధులు, పరమ వీర శూరులు ఎన్నోసార్లు పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కనుక సంగ్రామంలో పరాజయం అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యాన్ని విడనాడేది భీరువులు కాని మనం కాదు. ఒక్కో మారు యుద్ధంలో పరాజయం అనేది తదుపరి విజయానికి నాంది సూచన కావచ్చు.
వీరుడు పరాజయం తర్వాత ధైర్యాన్ని విడనాడితే ఎందుకు కొరగాకుండా పోతాడు? ఎందుకు కొరగాకుండా? కేవలం ఒక్క పరాజయానికి నిర్వీరుడైన వాడు అసలైన వీరుడు కాడు. ఏనాడైతే వీరునికి జయించాలని కోరుకుంటుందో అతడు 100 సార్లు ఓటమి చవి చూసిన 101 జయించి తీరుతాడు. మన యుద్ధానికి వెళ్ళవలసిన దినాన్ని నిర్ణయించాలి. ఈ విషయంలో రాజజ్యోతిష్యులు సూచించింది ఒక్కటి. ఈ పౌర్ణమి దినం నాడే మధురపై దండయాత్ర సాగిస్తే సంపూర్ణ విజయం ప్రాప్తిస్తుందన్నారు. ప్రస్తుతం చేయవలసిందొక్కటే. ఇక మనం క్షణమైనా ఆలస్యం చేయకూడదు. ఒక్క విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. మనం మధుర సమీపానికి చేరుకునేంత వరకు మధురవాసులకు మనం వచ్చిన సూచనలే అందకూడదు. అలా అయితేనే వాళ్ళు యుద్ధానికి సంసిద్ధులై ఉండరు. మనం మన సేనాపతులందరకు ఈ నిర్ణయాన్ని వెంటనే తెలియజేసి తీరాలి. సేనాపతి వరదక ఆజ్ఞ మహారాజా. పౌర్ణమి దినాన సూర్యోదయం కాగానే యుద్ధ బేరిని మ్రోగించాలి. ఆజ్ఞ మహారాజా. ఆసీనులు కండి. నేడు ఒక సలహా కోసం మేము తమకు శ్రమ కలిగించవలసి వచ్చింది. మన గుప్తచారుల సందేశం జరాసంధుడు వారి మిత్రరాజులు మరలా విశాల సేనావాహినితో వారు మధురను ఆక్రమించే యోచనలో ఉన్నారట. మరో సూచన కూడా అందింది. ఈసారి ఏర్పాట్లన్నీ రహస్యంగా జరుగుతున్నాయట. అంతేకాకుండా ఆక్రమణ ఆకస్మికంగా చేస్తారట. అప్పుడే మధురవాసులకు యుద్ధానికి సన్నద్ధులయ్యే అవకాశం ఉండదట. ఈ స్థితిలో మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ముందు మనం చేయవలసింది ఒక్కటే. మధురవాసులకు ఈ విషయం తెలియజేయాలి. జరాసంధుడు మరలా యుద్ధానికి వస్తున్నాడని. ఆజ్ఞ. మన దూతను ఆదేశించండి. మా సందేశాన్ని శ్రీకృష్ణుల వారి చెంతకు చేరవేయాలని. ఈ యుద్ధంలో మనల్ని వారికి సహకరించాలనే గనక కోరితే దానిని మనం మహద్భాగ్యంగా భావిస్తామని. ఆజ్ఞ. పరంధామ. ఏమిట క్రూరుల వారు? ఏదైనా ముఖ్యమైన సమాచారమా? అవును పరంధామ, తమరు సత్యమే వచించారు. ఏమిటో చెప్పండి. స్వామి, జరాసంధుడు మరలా అనేక అక్షోహిణుల సైన్యాన్ని సేకరించాడట. అది మాత్రమే కాదు, అతని సైన్యం ఇప్పటికే మధురకు తరలి వచ్చిందని సమాచారం అందింది. హస్తినాపుర మహామంత్రి విదురుల వారు ఈ వార్తను తమకు తెలియపరచడానికి ఒక ప్రత్యేక దూతను పంపించారు. చూశారా అగ్రజ? మేము ఏం వచించామో అదే జరిగింది. అనేక అక్షోహిణీల అసురులు తమచే వధించబడడానికి స్వయంగా తమ చెంతకే వస్తున్నారు. అతను మళ్లీ సమరానికి వస్తాడని తమకు ముందే తెలుసా మహాశయ? అవున క్రూరుల వారు. పరంధామ, హస్తినాపుర దూత తమకు ద్రోణాచార్యుల వద్ద నుంచి ఒక సందేశం తీసుకొచ్చారు.
వారు తమ పేరిట ఒక లేఖ రాశారు. ద్రోణాచార్యుల వారు పూర్వం జరిగిన పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకోదలుచుకున్నారు. వారు ఈ సమరంలో మనకు సహకరించాలనుకుంటున్నారట. వారికి తెలియజేయండి, మాకు ఎవరి సహకారం అవసరం లేదని. మేము ఒంటరిగానే పోరాడతామని. వద్దు అక్రూరుల వారు, వారికి గౌరవపూర్వకంగా లేఖ వ్రాయండి. అందులో ప్రథమంగా వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేయండి. ఆ తరువాత వారు ఈ విధంగా వచించడం వల్ల మా మనోబలం ఇనుమడించిందని, వారి పలుకులను మేము గుర్తుంచుకుంటామని, అవసరమైతే అవశ్యం వారి సహాయాన్ని అర్థిస్తామని వ్రాయండి. ఆజ్ఞ. మన గుప్తచారులను పంపించి జరాసంధుని సేన ఎక్కడుందో తెలుసుకోండి. ఒకవేళ బయలుదేరి ఉంటే ఎంతవరకు వచ్చారో తెలుసుకోవాలి. తమ ఆజ్ఞ స్వామి.